రైట్, వెల్కమ్ టు క్వశ్చనర్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనం దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందంటారు ప్రధాని మోదీ. అయితే అందుకోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన పని లేదంటారు. కానీ మన రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటే సరిపోతుందని సుత్తి మెత్తగా చురుకులంటించారు ప్రధాని మోదీ. అయితే అందులో భాగంగానే ఇప్పుడు ఒక్క రాష్ట్రం ఒక్కో స్టేట్మెంట్ విడుదల చేస్తోంది. ఎందుకంటే దేశ ప్రయోజనాల దృష్ట్యా మళ్ళీ కోవిడ్ కాలం నాటి పని సంస్కృతి ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని కూడా మోదీ సూచించారు. అంటే త్వరలో మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? అసలు మోదీ మాటల వెనుక ఉన్న అంతర్యాలేమిటి అన్న చర్చ జోరుగా సాగుతోంది. మోదీ చేసిన సంచలన కామెంట్స్ వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? మళ్ళీ లాక్డౌన్ రాబోతోందా? అంటే అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎంలు కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం వారానికి 2 రోజుల వర్క్ ఫ్రం హోమ్ కు ఉత్తర్వులు జారీ చేస్తుంది. అందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం యావత్ దేశాన్ని మళ్ళీ లాక్డౌన్ వస్తోందా అని ఆలోచనలో పడేస్తుంది. అయితే కొందరు నిపుణులు మాత్రం దేశ ఆర్థిక భద్రతను కాపాడనే ఉద్దేశంతోనే మోదీ వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయని, తద్వారా భారత్ తన విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని, అందుకే పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించామని కోరినట్టు నిపుణులు చెప్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుండి సామాన్యులను, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజల్లో క్రమశిక్షణ, పొదుపు అనే ముందస్తు జాగ్రత్తలను అలవాటు చేసుకునేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. मंत्री जितने भी हमारे व्हीकल साथ में चल रहे थे उसमें कटौती की है। मिनिमम जरूरत जितनी है उतने व्हीकल हम लेकर के चलेंगे, ऐसा सबने किया है। और जहां पे पब्लिक ट्रांसपोर्ट यूज हो पाएगा उसको पब्लिक ट्रांसपोर्ट करेंगे। जहां तक अधिकारियों की बात है, अधिकारियों को पेट्रोल का जो लिमिट है वो 200 लीटर और 250 लीटर की है, जिसे हमने 20% तक कम कर दिया है। 200 लीटर पेट्रोल की जिनकी लिमिट थी उनको 160 लीटर की होगी हर मंथ, और 250 लीटर का जिनका लिमिट है उसको 200 लीटर का हर अधिकारी जिनको ये अलाउंस मिलता है उनके लिए कर दिया है। 20% उनको सरकार अब कम इस हेड में पैसा देगी। हर मंडे को हम मेट्रो मंडे के रूप में काम करेंगे, जिसमें हम सभी मंत्री, हमारे सभी वरिष्ठ अधिकारी और कर्मचारी కరోనా నాటి పరిస్థితులు రాబోతున్నాయా? ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కు వెళ్తున్నారా? ఏపీలోనూ గైడ్ లైన్స్ రూపకల్పనకు ఆదేశాలు వచ్చాయా? సీఎం చంద్రబాబు క్యాన్వాయ్లో వాహనాలు తగ్గాయా? ఆర్పీజీ గ్రూప్ లోనూ వర్క్ ఫ్రం హోమ్ మొదలైందా? ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ కు వెళ్తున్నాయా? పొదుపు చర్చలు ఎలా ఉండబోతున్నాయి? ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, దేశం వర్క్ ఫ్రం హోమ్ కి వెళ్తుందా? మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయి, ఇవన్నీ చాలా సందేశాలు ఉన్నాయి. ఇవన్నిటికీ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీజ. మీరు చెప్తున్నట్టుగా దేశం ఇప్పుడు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుందా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు
కొద్ది రోజుల పాటు వర్క్ ఫ్రం హోం ప్రకటిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా పొదుపు మంత్రాన్ని పాటించాల్సిందే, దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేయండి అంటూ చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే దేశం ఏదో ఒక విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది అనేది మాత్రం భాగ్యనగర వేదికగా ప్రధాని మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది. ఆ పరిణామాలను చూస్తున్నాం. ప్రధాని మాట్లాడిన నెక్స్ట్ డే నుంచి చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. వాహనాల కాన్వాయ్ను తగ్గిస్తూ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పి దేశ ప్రజలకు చెప్పకనే చెప్పే ప్రయత్నం అటు ప్రధానితో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం ఎలాగూ పెట్రోల్ ధర ఒక్కసారిగా పెట్రోల్ బాంబు ప్రజలపై పడింది. 3 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ పై పెంపు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆఫీసులు అవ్వచ్చు, ఆఫీస్కి వచ్చే ఎంప్లాయీస్ అవ్వచ్చు, రకరకాల అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఒక్కసారిగా పొదుపు మంత్రం పాటించాలి అంటే వర్క్ ఫ్రం హోమ్ అయితే బెటర్ గా ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఒక వర్క్ ఫ్రం హోమ్ అనే కాదు, ఆర్థిక మాంద్యం నుంచి దేశం బయటపడాలన్నా కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఎటువంటి విపత్కర పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశమే. నిన్న మొన్నటి వరకు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు ఒక రకంగా చర్చకు దారితీస్తే ఉదయ్ కొటక్ లాంటి వాళ్ళు అంత తొందరగా మాట్లాడరు, ఆప్టిమిస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఎప్పుడు ఎదుర్కోని సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది, చాలా అలర్ట్ గా ఉన్నట్టు అటు పారిశ్రామిక దిగ్గజాలకు సంబంధించి ఉదయ్ కొటక్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా సిద్ధమైపోయారు. ఖచ్చితంగా ఏదో ఒక సంక్షోభం అయితే వస్తుంది, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రజలు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు శరత్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ లీడర్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వీరశేఖర్ గారు, ప్రముఖ అనలిస్ట్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. శరత్ చౌదరి గారికి, వీరశేఖర్ గారికి నమస్కారం అండి. శరత్ చౌదరి గారు, ముందుగా అసలు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ ఉంటారు. రాబోయే కాలాన్ని నేను ముందే అంచనా వేస్తా అని చెప్తున్న చంద్రబాబు ఇప్పుడు పొదుపు మంత్రాన్ని పాటించమని చెప్తూ ఉన్నారు. కాసేపు రాజకీయాలు పక్కన పెడితే దేశం ఖచ్చితంగా ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. అంటే ప్రపంచమే ఎదుర్కోబోతుంది, అందులో దేశం అతీతమేమీ కాదు. ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు పొదుపే మనకున్న ఒకే ఒక మంత్రం అని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు? లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? ఏపీలో కూడా ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని కూడా రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, ఐ న్యూస్ వీక్షకులకి అందరికీ శరత్ చౌదరి గారు. ఆడియో వినిపిస్తుందండి? ఆడియో శరత్ చౌదరి గారు కంటిన్యూ చేయండి, వస్తుంది. వంశీ గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, ఐ న్యూస్ వీక్షకులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒక విషయం కొంచెం క్లియర్ గా దీని గురించి, ఎందుకంటే ప్రజలకు కూడా అపోహలు ఉన్నాయి కాబట్టి మీ ఐ న్యూస్ వేదికగా కొంచెం క్లియర్ గా మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇక్కడ మనం క్లియర్ గా 2 విషయాలు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం కోరుకున్న యుద్ధం కాదు, ఇది మనం ఇండియా వైజ్ మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి, దేని వల్ల ఇప్పుడు మనం సఫర్ అవుతున్నాము అనేది అందరూ తెలుసుకోగలిగితే, ఫస్ట్ వచ్చేసరికి మన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండియాలో కేవలం ఒక 10% మాత్రమే ఆయిల్ అనేది ఇక్కడ నుంచి వస్తుందండి. మిగిలిన 90% ఏదైతే ఉందో అది మనం ఫారెన్ నుంచి మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులో వచ్చేసరికి గత 3 సంవత్సరాలుగా రష్యా యుక్రెయిన్ వార్ అనేది నడుస్తున్నా కూడా ఏదో ఒక విధంగా రష్యా నుంచి కొంచెం సపోర్ట్ రావటం, అక్కడ నుంచి మనం తీసుకోవటం అంతా జరిగింది. కానీ ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఆసియా యుద్ధ ప్రభావం, యుఎస్ అండ్ ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు $70 ఉండాల్సిన ఇది కాస్త $110కి వెళ్ళిన పరిస్థితుల్లో అప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్సెస్ ని ఎగ్జెంప్ట్ చేసుకొని ప్రజల మీద వీలున్నంత భారం తగ్గించడానికి ఇన్ని రోజులు ప్రయత్నం చేసిన మాట మీకు ప్రేక్షకుల అందరికీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అంతేకాకుండా మనం గోల్డ్ ఇంపోర్ట్స్ కానీ ఇంకోటి కానీ తీసుకున్నట్లయితే, ఇండియా గత సంవత్సరం 2025-26 సంవత్సరంలో 721 టన్స్ ఇంపోర్ట్ చేసుకుందండి. అంటే మన ఇంపోర్ట్స్ అనేది కావచ్చు, లేదు అని అంటే మనం బయట దేశాలకి ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, మనం ఆబ్వియస్ గా మనకున్న సిచ్యువేషన్ ప్రకారం మనం డాలర్స్ లోనే పే చేస్తాం. ఈవెన్ ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా, చైనా వెళ్ళాలన్నా, థాయిలాండ్ వెళ్ళాలన్నా, లేక ఇంకా ఎక్కడికైనా సరే, వాట్ ఎవర్ ద కంట్రీ యూ నేమ్ ఇట్, మనం ఖచ్చితంగా ఇండియన్ రూపీస్ ని డాలర్స్ కింద కన్వర్ట్ చేసుకొని అక్కడ లోకల్ ఫారెన్ ఎక్స్చేంజ్ లో మనం స్పెండ్ చేసే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే, క్రూడ్ ఆయిల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వెజిటేబుల్ ఆయిల్స్ కావచ్చు, దాంతో పాటుగా
మనకి ఇంకొన్ని నిత్యావసర వస్తువులు కావచ్చు. వీటన్నిటి ఇంపోర్ట్స్ ఎక్కువ అవ్వటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పడిన భారాన్ని తగ్గించుకునే దృష్ట్యా మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కానీ లేదు అని అంటే దేశంలో ఉన్న ప్రజల్ని మొత్తాన్ని ప్రిపేర్ చేస్తున్నారండి. ప్రిపేర్నెస్ ఈజ్ నాట్ ఎ ఉన్న సిచ్యువేషన్ ఏంటనే ఇప్పుడు మన కుటుంబంలోనే 4-5 వ్యక్తులు ఉన్నారు అని అంటే కుటుంబ పెద్దగా తండ్రిగా పాత్ర పోషించే పర్సన్ మన పరిస్థితి ఇట్లా ఉందమ్మా, మనం దుబారా ఖర్చులు మానుకుంటే మంచిది అని కొన్ని సందేహాలు ఇస్తారు. అలాగనే కోవిడ్ తోటి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కానీ చెప్పిన మాటలని మనం లింక్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వారు చెప్పిన సూచనలు ఏంటి అని అంటే కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోండి అని చెప్పి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇదివరకు అండి మన ఐన్యూస్ విషయమే తీసుకుంటే ఇదివరకు మనం డిబేట్స్ కి అక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు సాంకేతికత పెరిగిన తర్వాత జూమ్ అవుతున్నాం. అలా టైం సేవింగ్ కావచ్చు, మీటింగ్స్ ఆన్లైన్ లో అటెండ్ అవడం వల్ల వీటికి ఏంటంటే పెట్రోల్ డీజిల్ మనం ఇప్పుడు బయట దేశాల మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి కొంచెం ఆ రిలీఫ్ స్పేస్ వచ్చే వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దేశం సంక్షోభంలోకి పడకుండా ఉంటది అని తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒకసారి బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రైట్. వీరశేఖర్ గారు, చూస్తున్నాం మొత్తంగా పొదుపు దిశగా దేశం అడుగులు వేస్తుందా అంటే ఎస్, దేశ ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు కాన్వాయ్లు అయితే తగ్గించుకున్నారు, రకరకాల ప్రయాణాలు. సో వారు రోజువారీ చేసే ప్రయాణాల్లో అయితే ఎక్కడ ఎటువంటి మార్పులు రావట్లేదు. కానీ ప్రజలను పొదుపు చేయమంటున్నారు. ఇంకేం పొదుపు చేస్తాం, మాకు వచ్చే జీతాల్లోంచి మా జీవితాలు గడవాలంటే పొదుపు చేస్తేనే ఆ జీవితం ముందుకు పోతుంది, ఇంకెక్కడి నుంచి పొదుపు, ఎటువంటి పొదుపు కావాలి అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే దేశంలో ఇన్నేళ్లు 76 ఏళ్లకు పైగా మనం పాలన సాగిస్తూ ఉన్నా కానీ ఎందుకు విదేశీ మారక నిల్వలను ఎక్కువగా మనం పెట్టుకోలేకపోతున్నాం? ఈ రోజుకి కూడా పెట్రోలు డీజిల్ పై బయట దేశాలపై ఆధారపడుతున్నాం. సరే, మన దగ్గర వనరు లేనప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవాలి కదా. సో ఆ ప్రత్యామ్నాయం ఇప్పటి వరకు ఎందుకు చూడలేకపోయారు? ఇప్పటి వరకు ఆ ప్రత్యామ్నాయం వైపు ఎందుకు అడుగులు వేయలేకపోయారు? బడ్జెట్లో కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వాలు మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ముందే ఎందుకు ఊహించలేకపోయాయి? ఈ రోజు ప్రజలను ఒక్కసారిగా అలవాట్లు మార్చుకోమంటే మారే పరిస్థితులు ఉంటాయా ఏంటి? ఎలా చూస్తున్నారు ఏం సార్? ఖచ్చితంగా ప్రపంచంలో ఇది భారతదేశం ఒక్కదానికే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం జరిగితే, అమెరికాకి ఇరాన్ కి మధ్య యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఈ ఇంధన కొరత ముడిచమురు లభ్యత తగ్గినప్పుడు ఖచ్చితంగా ఇది ప్రపంచ దేశాలన్నిటి మీద దీని యొక్క ప్రభావం పడుతుంది అనేది మనం ముందుగానే మాట్లాడుకున్నాం. యుద్ధం సమయంలోనే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఇంకా ఎన్ని రోజులు ఎక్కువ జరిగితే అన్ని రోజులు అంత గడ్డు కాలం ప్రపంచానికి దాపరిస్తుంది పరిస్థితి. కొన్ని దేశాలు ఆల్రెడీ లాక్డౌన్ విధించే కొన్ని గంటల పాటు కొన్ని గంటలు సేవింగ్ చేసుకోవడం. ఇది పొదుపు అనేది ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆ లభ్యత అనేది దాదాపు 80% మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంధనం గురించి మనకు సహజ వనరులు ఉన్నాయి కూడా, కానీ వాటి ఒక 20% మాత్రమే మన అవసరాలు తీర్చే పరిస్థితి ఉంది. అంటే వినియోగం పెరిగింది అని చెప్పొచ్చు. భారతదేశ జనాభా రీత్యా అవసరాల రీత్యా వినియోగం పెరిగిందని చెప్పొచ్చు. దాన్ని ఎవరు మనం కాదనలేము. ఈ పొదుపు అనేది దేశ రక్షణ కోసం, ఇంతవరకు కుటుంబం కోసం పొదుపు చేయాల్సిన పరిస్థితి, కుటుంబాలను కాపాడుకోవడం కోసం. ఇది దేశ రక్షణ కూడా. మీ కుటుంబాలు ఎలా అయితే రక్షించుకుంటున్నావో అదే దేశ రక్షణ కూడా. ఇది ఇప్పుడు ధనికులు లేకపోతే పెట్టగలిగిన వాళ్ళు వీళ్ళే కాకుండా సామాన్య మధ్యతరగతి పేద వాళ్ళకు ఈ పొదుపు అనేది చాలా అవసరం. ఈ లాక్డౌన్ వీటి వలన ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఎప్పుడు పెడతారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. 100 రూపాయలు 120, 150 అయినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టి తిరగలిగే వాళ్ళు ధనికులు వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పోటీ పడి ఈ పేదవాళ్ళు ఆ కొనుగోలు శక్తి, వాళ్ళతో పోటీ పడే కొనుగోలు శక్తి చేయగలిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి పొదుపు లక్ష్యం అనేది పేదవాళ్ళని మధ్యతరగతిని కాపాడటం కోసమే ఈ పొదుపు లక్ష్యం అనేది ప్రభుత్వం ఎంచుకున్నదని చెప్పొచ్చు. సేవింగ్స్ కేవలం డబ్బు దాచుకోవడానికే కాదు, దేశ భవిష్యత్తును కాపాడుకోవటానికి కూడా అని మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ దీన్ని నమ్మాల్సింది, దీన్ని పాటించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది ఇంధనం పొదుపు చేస్తే దిగుమతి ఖర్చు తగ్గుతుందని చెప్పి సోదరులు చెప్పారు, అది 100% కరెక్ట్. అలాగే పొల్యూషన్ కూడా తగ్గే పరిస్థితి ఉంది. అనవసరంగా ఇంధనం కొద్ది దూరాలకి చిన్న వాటికి వెళ్లే టైంలో కూడా ఈ ఇంధనం ఖర్చు చేసి వాహనాలు నడపడం వల్ల పొల్యూషన్ కూడా తగ్గే పరిస్థితి ఉంది. మనం కరోనా సమయంలో చూసాం,
చాలా వాటికి పొల్యూషన్ తగ్గి చాలా రిఫ్రెష్ గా తయారైన దేశం. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పొదుపు అనేది దేశ భవిష్యత్తుకి, ప్రజలకి, కుటుంబాలకి అందరికి ఉపయోగపడుతుంది. కొంచెం ఈ పొదుపు ఎవరైతే దీనివల్ల ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వాడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మీద ఈ ప్రెజర్ పడుతుంది. సామాన్య రేటు కొనుగోలు శక్తి, సామాన్యుడిపై కొనుగోలు శక్తి భారం పడకూడదనే విషయం మీద ఇది పెట్టారని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ పొదుపు అందరం అనుకోవచ్చు. అట్లాగే ప్రభుత్వ పాత్ర ఒక చిన్న విషయం, ప్రభుత్వ పాత్ర పన్నులు వసూలు చేయడం, రక్షణ, చట్టాలు, విద్యా, వైద్యంతో పాటు ఇప్పుడు సమాజానికి ఒక క్రమశిక్షణ నేర్పుతుంది అని కూడా మనం అనుకోవచ్చు. ఇది మన దేశంలోనే మొదలైంది. ప్రపంచ దేశాలని కూడా అవలంబించాల్సిన ముందుగా నేర్చుకుంటాయని చెప్పి మనం ఎందుకు వీరశేఖర్ గారు చాలా దేశాల్లో మనం చూస్తుంటాం, అక్కడి ప్రెసిడెంట్లు కానివ్వండి, సిఇఓలు కానివ్వండి, చాలా మంది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు వాడుతూ ఉంటారు. యుఎస్ లాంటి దేశాల్లో మన దేశం నుంచి వెళ్ళిన మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మా ఇంట్లో వాళ్ళు చాలా మంది కూడా అక్కడ ట్రైన్ ఫెసిలిటీ వాడుతూ ఉంటారు. కానీ మన దగ్గరే ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళటం అలవాటు అయిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ అలవాట్లు మారతాయా? ప్రజల్లో చైతన్యం వస్తుందంటారా? లేదు లేదు, ప్రపంచంలో కొద్ది దేశాలు మాత్రమే అలా, ఇది హై లెవెల్లో ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే వాడతారు. మామూలు సాధారణ జనం ఇంకా ఎక్కువ వాడే పరిస్థితి అందరికీ కలిపి వర్తిస్తుంది. ఇది వచ్చేసి సామాన్య ప్రజలు కూడా వాళ్ళ ఇంధన ఖర్చులను వీటిని తగ్గించుకునే పరిస్థితి. హై లెవెల్, హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే అధికారులు, లేకపోతే ప్రజలకు దిక్సూచిగా ఉండవలసిన ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరాలు తీరగానే మామూలు సైకిల్ వేసుకుని వెళ్ళటం, ఇట్లాంటి వాళ్ళు లీడర్స్ అంటారు, వాళ్ళు మాత్రమే ఇది చేస్తారు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అనుసరించదగ్గ యోచన అని చెప్పి మనం అనుకోవచ్చు. యా, రైట్ సార్. శరత్ చౌదరి గారు, చూస్తున్నాం ఇప్పుడు పెట్రోల్ పై, డీజిల్ పై 3 రూపాయలకు పైగా పెరిగింది అంటే, ఇక డీజిల్ పై పెరిగితే మనకు తెలుసు ఇంట్లో ఉన్న ఉప్పు, పప్పు దగ్గర నుంచి ప్రతి దానిపై ఇక ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెరగబోతున్నాయి. సో ఒక రకంగా అలర్ట్ ఇచ్చింది కూడా అదే, పొదుపు మంత్రం పాటించండి అంటే కిలో కొనే దగ్గర ఇప్పుడు అరకిలోనే కొనుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ధరలు మొత్తం పెరుగుతాయి. మొత్తంగా సామాన్యుడి జేబుకే చిల్లు పడబోతుంది. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, సో పెట్రోల్ సంబంధించి ఆ లాస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించింది, పెట్రోల్ కంపెనీలు భరించాయని చెప్పి. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఒక 8 నెలల క్రితం $80 దిగువకు పెట్రోల్ బ్యారెల్ ధర వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ రేట్లు తగ్గాయి, ఎవరికి పంచారు ఆ డబ్బులు, ఎటుపోయాయి ఆ డబ్బులు అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్ ఏం ఆన్సర్ చేద్దామంటారు? సార్, ఎక్కడ కూడా గత 6-7 నెలల నుంచి మీరు తీసుకుంటే అనిశ్చిత అనేది, ఇప్పుడు రైజ్ చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎప్పుడైతే ఆ ధరలు తగ్గినాయి అని అనుకునే సిచ్యువేషన్ లో ఉందో, సడన్ గా ఇది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ అనేది తీసుకొస్తే అందులో కూడా ఇది తొందరగానే అయిపోతుందేమో అని అనుకున్న పరిస్థితుల్లో ఆ వార్ లోకి ఎంటర్ తర్వాత మనం డబల్ వాళ్ళకి పే చేసుకోవటం, ఇవన్నీ జరిగినాయి అండి. అందుకే నేను మీకు చెప్తున్నది ఏంటంటే, భారతదేశం కావాలని కోరుకున్న యుద్ధమో లేక భారతదేశం ప్రమేయం ఉన్న యుద్ధమో కాదు ఇది. అనుకోని పరిస్థితుల్లో భారతదేశం ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి, భారతదేశం పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు ఈ మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ని కొంచెం పొదుపు చర్యలు పాటిస్తే మనం దాన్ని అధిగమించవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. అందులో కూడా ఏంటంటే, ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇండియా ఒకటే కాదని ప్రపంచవ్యాప్తంగా ఈ అనిశ్చితి అనేది కొనసాగుతూనే ఉంది. ఇందులో కూడా ఇంతకు ముందు మీరు ఒక వ్యాలిడ్ ఎగ్జాంపుల్ చెప్పారు. నేను కూడా ఒక 4-5 సంవత్సరాలు లండన్ లో ఉన్నప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, లోకల్ ట్రైన్లలో, లోకల్ బస్సులో వెళ్ళేవారు. ఎక్కువ మంది, ఈవెన్ ఒక చిన్న అనకూడదు కానంటే, ఒక చిన్న కార్పొరేటర్ కూడా 7-8 టాటా సఫారీలు లేదు అని అంటే ఫార్చునర్లు వేసుకొని తిరుగుతారు. ఊరి ప్రెసిడెంట్ గడప దాటాలన్నా కాన్వాయ్ లేని, బయటికి వెళ్ళలేని భారతదేశం, అంత పెద్ద గ్రామాలు, అంత అభివృద్ధి సాధించాం సార్ మనం. అవునండి, అందువల్లనే కొంచెం పొదుపు అనేది నేర్చుకొని రాబోయే తరాలకి మనం లాసులు కాకుండా జెన్యూన్ గా ఒక భవితని ఇద్దాము అనే ఉద్దేశంతో. శరత్ చౌదరి గారు, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది మీ నుంచే ఆన్సర్ రావాలి కాబట్టి మిమ్మల్ని అడగటం జరుగుతుంది.
చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఐటీ వాళ్ళందరూ కూడా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే, మనందరికీ ఈ విషయం తెలుసు. అక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం ఎంత ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఈ ప్రభుత్వాలు ఫైబర్ నెట్ అని అది ఇది అని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజుకు కూడా గ్రామ స్థాయిలో ఇంటర్నెట్ సేవలను అందించలేకపోతున్నాయి? సో ఆ ప్రాబ్లం ని మనం ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం మరొకసారి మనకు కనిపిస్తోంది కదా. ఇప్పటికైనా ఆ విధంగా ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో? సార్, ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఏ మారుమూలకు వెళ్ళినా కూడా ఇంటర్నెట్ అనేది 5G రాకపోయినా కనీసం 4G అయితే వస్తుంది. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కనీసం 4G వస్తుంది, మిగిలిన దగ్గర అది రావట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి అక్కడైతే ఇంటర్నెట్ సేవలు కంప్లీట్ గా 5Gకి పునరుద్ధరించాలని చెప్పి రీసెంట్ గా కేబినెట్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని ఇదివరకు ఉన్న ఫైబర్ నెట్ స్కీమ్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లాలి అని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ 6 months to 1 year డౌన్ ద లైన్ పూర్వ వైభవం ఏదైతే ఉందో, ఇదివరకు ఫైబర్ నెట్ అనేది ఎక్కడైతే హోల్డ్ లో ఉందో ఇప్పుడు దాన్ని రెజ్యూమ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ప్రజలు లాక్డౌన్ వస్తుంది అనే అపోహల్లోకి మాత్రం వెళ్ళొద్దండి. కేవలం అప్రమత్తంగా ఉండండి, పొదుపు చేయండి అని మాత్రమే ప్రభుత్వం చెప్తుంది. అది కూడా మన మంచి కోసమే చెప్తుంది కాబట్టి దయచేసి అందరూ పాటిస్తారని ఐ న్యూస్ వేదికగా కోరుకుంటున్నాం. వీరశేఖర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? పొదుపు మంత్రాన్ని పాటించాల్సిన అవసరం అయితే వచ్చింది అంటే, ప్రపంచం మొత్తం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే పొదుపు. అది ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఈరోజు ఆ మంత్రమే జపించాలి, ఆ మంత్రమే పాటించాలి. ఆ మంత్రమే మనకు శ్రీరామరక్షగా ఇప్పుడు ముందుకు దేశాన్ని తీసుకెళ్తుందని చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు, ఎన్ని రోజుల వరకు ఈ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? సో మెల్లిమెల్లిగా ఈ పొదుపు జనాలకు అలవాటు అయిపోతుందంటారా? ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. క్రమశిక్షణగా ఇదే డైలీ వర్క్ లో ఇది కూడా ఒక భాగం అవ్వాలి. కొంతవరకు సేవ్ చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో అది తన కుటుంబానికి కాదు, తన దేశానికి, ఈ సమాజానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. ఈ లాక్డౌన్ వల్ల ఏదైతే మనం ఇంధనం సేవింగ్ చేస్తున్నామో దీనివల్ల కొనుగోలు శక్తి, సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అధిక ఇంధనం దిగుమతి చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. దిగుమతి తక్కువగా ఉన్నప్పుడు దాని మీద ట్యాక్సులు తక్కువ అవుతాయి, దాని మీద ఖర్చు తగ్గుతుంది. కాబట్టి వీళ్ళ మీద, సామాన్యం మీద ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే ఎవరు డబ్బున్న వాళ్ళు ఎప్పుడైతే ఖర్చు పెట్టగలుగుతారు, వాళ్ళ దగ్గర ఏదో ఒక ఇన్కమ్ ఉంటుంది కాబట్టి. కానీ సామాన్యుడు వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితి. కాబట్టి వీటిలో కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. లాక్డౌన్ అనగానే కొంత సమయాన్ని అందరూ దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది, క్రమశిక్షణగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. రూపాయికి 2 వైపులా ఉన్నట్లు లాక్డౌన్ విధించేటప్పుడు కొంతవల్ల నష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇవి దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం మనం చేస్తున్న త్యాగాలుగా అభివర్ణించుకొని ప్రజలందరూ దాన్ని పాటించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ఈ లాక్డౌన్ ఏదైతే ఉంటుందో దీన్ని కుటుంబ పెద్దలాగా మన ప్రధాని వ్యవహరించి మనందరికి ముందుగానే ఇది బోధించాడని చెప్పుకోవచ్చు. లేకపోతే పరిస్థితి ఏంటంటే తర్వాత పూర్తిగా వదిలేసి విడిగా మనం ఖర్చులు పెంచుకుంటే అధికంగా దిగుమతి చేసుకొని అన్ని రకాలుగా దిగుమతి ఖర్చులు ఎక్కువైపోతే సామాన్యుడు బతుకు కష్టమయ్యే పరిస్థితి. ఇది సామాన్య పేద ప్రజలకు మాత్రమే చాలా ఉపయోగం. దీనివల్ల అందరినీ కట్టడి చేసి, దేశం మొత్తాన్ని కట్టడి చేసి ఒక క్రమశిక్షణలో నడిపించి పేద ప్రజలకు ఉపయోగపడే మార్గం అని చెప్పి ఈ లాక్డౌన్ ని అభివర్ణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని పాటిస్తారని చెప్పి ఐ న్యూస్ వేదికగా నేను ప్రజలందరికీ తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ శరత్ చౌదరి గారు, వీరశేఖర్ గారు. ప్రేక్షకులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ విలువైన సూచనలు, సలహాలు ఐ న్యూస్ వేదికగా అందించినందుకు. సో మొత్తంగా పొదుపు మంత్రాన్ని అయితే ఇప్పుడు దేశం పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. పారే ఏరు, ఖర్చు పెట్టే రూపాయి తిరిగి రావు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టాలి అండ్ స్వదేశీ వస్తువులను కొనాలి అన్న పిలుపు ఎక్కువగా వినిపిస్తుంది. ఆ దిశగానే అడుగులు వేద్దాం. దేశ భద్రత ఎంత ముఖ్యమో దేశంలో పొదుపు కూడా ఇప్పుడు అంతే ముఖ్యమైంది. కాబట్టి ఆ పొదుపు మంత్రంతో మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే దేశం కూడా కాపాడబడుతుంది. ఆర్థిక మాంద్యాన్ని త్వరలోనే అధిగమిస్తాం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు పొదుపు చేయాల్సిన పరిస్థితే మనకు ఏకైక మార్గంగా కనిపిస్తోందని దేశ ప్రధాని నుంచి సామాన్యుల వరకు కూడా ఆ పొదుపు మంత్రం వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి భారతవనిలో చూస్తున్నాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.